హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి పర్సంటేజ్, ఓకేనా. సో పర్సంటేజ్లో మనం ఫ్రాక్షన్స్ ఎట్లా తీస్తాం అనేది మనం చూద్దాం. సో మీరు చదివేది ఒక విధంగా అయితే నేను చెప్పేది ఇంతకుముందు ఎప్పుడు వినలేదని నేనైతే అనుకుంటున్నాను. సో చూడండి, ఓకేనా. రైట్, కమన్. 100% ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీరు 25% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అని చెప్తారు. దీంట్లో మీరు బట్టి పట్టుకుంటారు, ఏదో నాకైతే తెలియదు అని డైరెక్ట్ చెప్తారు. ఎట్లా చెప్తారు అసలు అది అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే 25% ఈజ్ ఈక్వల్స్ టు 1/4. 1/4 ఎందుకు వస్తుందంటే 100% ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు 25% ఈజ్ ఈక్వల్ 1/4 ఎందుకు అవుతుందంటే 1 అంటే 100% అన్నట్టు. అవునా కదా రైట్. సో 100% అయినప్పుడు 25% 1/4 ఎందుకు అవుతుందంటే 25లు 4 సార్లు యాడ్ చేస్తే 100 అవుతుంది, ఓకేనా. ఈ 25 ఇంకా 25 ఇంకా 25 ఇంకా 25 ఇంకా టోటల్ 25 4 సార్లు యాడ్ చేస్తే అది 100కి సమానం అవుతుంది కాబట్టి 1/4 అని రాస్తారు, ఓకేనా. అర్థమైందా ఇప్పుడు? రైట్. 75% ఎంత అని అడుగుతారు, ఓకేనా. సో 75% 3/4 అని మీరు డైరెక్ట్ చెప్తారు. అసలు ఎట్లా చెప్తారు, దేన్ని బేస్ చేసుకొని చెప్తారు అసలు మీరు అది? సో 75% ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అని ఎందుకు చెప్తామంటే 75లో ఎన్ని 25లు ఉన్నాయి? 75లో 3 25లు ఉన్నాయి, 3 25 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3/4 అన్నట్లు, ఓకేనా. అర్థమైందా? ఎస్. సో అదేవిధంగా మీరు 125%ని ఫ్రాక్షన్లో నాకు రాసి కామెంట్లో పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారనేది చూద్దాం. రైట్, ఓకేనా. రైట్, ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.